ఐబీపీ సెంచరీ క్లబ్ పై సస్పెండ్ అయిన సభ్యుడు కె శివాజీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని వైబీపీ సెంచరీ క్లబ్ అధ్యక్షులు వై దుర్గా ప్రసాద్, కార్యదర్శి జవహర్ లాల్ పేర్కొన్నారు. సెంచరీ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి క్రిస్టియన్ ఎలక్ట్రానిక్ మీడియా మరి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారం. ఈ వేదిక మీద కూర్చున్నటువంటి ప్రస్తుతం సెంచరీ క్లబ్ బాగుతో పాటు గతంలో మరి ప్రెసిడెంట్ సెక్రటరీలో పనిచేసినటువంటి వాడు కానీ పాల్గొనడం కానీ అలాగే స్పోర్ట్స్ నుంచి కానీ మరి అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం, నిన్న ఈ క్లబ్లో సస్పెండ్ అయినటువంటి శివాజీరాజు అనేటటువంటి ఒక సస్పెండెడ్ మెంబర్ ఈ క్లబ్ గురించి చాలా క్లబ్ మర్యాదని, ఈ క్లబ్లో ఉన్నటువంటి 1200 మంది సభ్యుల తాలూకా మనోభావాల్ని, క్లబ్ ప్రెస్టేజ్ని కూడా దిగజార్చేటటువంటి విధంగా సొసైటీలో మంచి పేరున్నటువంటి ఈ సెంచరీ క్లబ్ని దిగజార్చేటటువంటి విధంగా తప్పుడు ఆరోపణలు చేసి తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం జరిగింది. దాన్ని నేను నాతో సహా ఇప్పుడు ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ క్లబ్ యావత్ 1200 మంది సభ్యులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ క్లబ్ 1934 సంవత్సరంలో ఈ క్లబ్ ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది. ఈ క్లబ్ కూడా మామూలు ఆషామాషి క్లబ్గా కాకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ, కల్చరల్ కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా ఉర్దూ తుఫాన్ టైంలో, అదే రకంగా మొన్న జరిగినటువంటి కోవిడ్ సమయంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి మరి ఈ ప్రాంత ప్రజల తాలూకా మరి మన్ననలు పొందినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి క్లబ్ అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి అటువంటి క్లబ్ మీద తననేదో ఈ క్లబ్లో సస్పెండ్ చేశారని, ఈ సస్పెండ్ చేశాడు కాబట్టి మరి అతను సస్పెండ్ చేయనంత వరకు క్లబ్ మంచిదైంది, అసలు క్లబ్ ఎందుకు సస్పెండ్ చేయవలసి వచ్చింది అన్నటువంటిది కూడా ఒకసారి మీ అందరికీ కూడా మరి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ క్లబ్లో మరి ఒక టెన్నిస్ అని కానీ, షటిల్ కానీ, లేకపోతే టేబుల్ టెన్నిస్ కానీ, లేకపోతే బిలియర్డ్స్ కానీ, లేకపోతే లైబ్రరీ కానీ, మరి అనేకమైనటువంటి కార్యక్రమాలతో పాటు మరి కల్చరల్ ప్రోగ్రామ్ జరిగేటటువంటి క్లబ్. అటువంటి క్లబ్ని ఏంటంటే తనకి కోపం వచ్చినప్పుడల్లా, తనకు నచ్చినప్పుడల్లా ఈ క్లబ్ని అవాస్తవాలు చేసేటటువంటి ప్రయత్నాలు అనేక సందర్భాల్లో శివాజీరాజు చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే గతంలో కూడా ఇతన్ని క్లబ్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ కూడా అతను ఏం చెప్తున్నాడంటే, నన్ను అందరూ కూడా కాంప్రమైజ్ చేశారని చెప్తున్నారు. కాంప్రమైజ్ చేయలేదు, నేను ఇటువంటి పొరపాటు చేయను, క్లబ్ ప్రెస్టేజ్ నేను ఎప్పుడు కూడా తీయను, కాబట్టి నన్ను మళ్ళీ మరి సభ్యుడిగా నన్ను తీసుకోండి, నా సస్పెన్షన్ క్యాన్సిల్ చేయమని చెప్పి మరి కోరిన మీద మరి పాలకవర్గం ఆ నిర్ణయం తీసుకొని మళ్ళీ అతన్ని సభ్యుడిగా కొనసాగించినప్పటికీ కూడా అతని మెంటాలిటీలో కానీ, అతని యాక్టివిటీలో కానీ ఏమాత్రం కూడా మార్పు అన్నటువంటిది రావటం లేదు. కాబట్టి సందర్భంగా చెప్పేది, ఎందుకంటే ఈ క్లబ్ ఉంది 1200 మంది సభ్యులు ఉన్నారు. ఈ క్లబ్కి సుమారు 70 క్లబ్బులు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి క్లబ్బులు అన్నింటిలో కూడా ఇవాళ అవి కూడా మీకు మేము సర్క్యులేట్ చేస్తాం. అన్ని క్లబ్బులకి కూడా ఎఫిలియేటెడ్ క్లబ్ అనమాట. క్లబ్ అన్నది ఎలాంటిదంటే వివిధ కులాలలో ఉంటారు, వివిధ మతాలలో ఉంటారు, అందరూ కూడా ఒక సొసైటీగా ఫార్మ్ అయ్యి ఈ సొసైటీ 1936లో ఈ సొసైటీ ఫార్మ్ అవ్వడం జరిగింది. అటువంటి సొసైటీలో ఇన్ని విభిన్న మనస్తత్వాలు కలిగి ఉన్నప్పుడు కూడా ఇది ఒక ప్లేస్గా ఒక రిటైర్డ్ పీపుల్ కావచ్చు, ఒక బిజినెస్ పీపుల్ కావచ్చు, లేకపోతే ఎవరన్నా దీన్ని సరదాగా ఈ క్లబ్లో యాక్టివిటీస్లో పాల్గొన్నటువంటి ఆలోచన తప్ప ఈ క్లబ్లో మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. గౌరవ మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఈ క్లబ్లో జరగడం లేదు. కానీ టెన్నిస్ కోర్టులో కూర్చోవడం, వాళ్ళని వీళ్ళని చేసి క్లబ్ను ప్రతిసారి ఇబ్బంది పెడతానే ఉన్నాడు. కాబట్టి అటువంటి అవాస్తవాలు దయచేసి మరి కాదు, వాస్తవాలు కాదు అన్నటువంటిది మీ ద్వారా మరి అందరికీ తెలియజేయాలన్నటువంటిదే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ ఈ ప్రెస్ మీట్ మనం పెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరేటటువంటిది ఏంటంటే, దీన్ని మనం 10 మందికి సమాధానం తెలిసేటటువంటి విధంగా క్లబ్ ప్రెస్టేజ్ వాడవకుండా ఉండాలి. ఏదైనా ఒక గౌరవ సభ్యులు ఉన్నారు, లేకపోతే ఒక శాసనసభ ఉంది, లేకపోతే ఒక పార్లమెంట్ ఉంది, ఎక్కడికన్నా వెళ్తే ఆ సభ్యుడు ఏం ప్రమాణం చేస్తాడు, నేను మనకు ఉన్నటువంటి దాన్ని భంగం కలిగించడం,
ఏ రకమైనటువంటి మన ప్రెస్టేజ్ను దీని గౌరవం కాపాడుతానని అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు చేసే ప్రమాణం కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ శివాజీరాజు సెంచరీ క్లబ్ బరువు తీయడం కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని వాస్తవాలు మాత్రం అది వాస్తవానికి దూరంగా ఉన్నాయి. అసలు మాట్లాడే మాటలన్నీ కూడా ఎలా ఉన్నట్టయితే నువ్వు తీసేస్తే క్లబ్ చెడ్డది, నువ్వు ఉంటే క్లబ్ మంచిదా, ఇవాళ బార్ లైసెన్స్ లేదన్న, బార్ లైసెన్స్ లేకపోతే మరి ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఇవన్నీ కూడా ఏంటంటే బ్లాక్మెయిల్ చేయడం. ఇవాళ అదే రకంగా చాలా మందిని మన క్లబ్కి మన హానరబుల్ మెంబర్షిప్ అనేటువంటిది జరిగింది. ఈ హానరబుల్ మెంబర్షిప్ అన్నది ఈనాటికి కాదు, ఈ క్లబ్ దగ్గర నుంచి అనేక మందికి ఈ క్లబ్ పుట్టిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అలాగే పొలిటీషియన్స్, ఎంపీస్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇదే క్లబ్లో మరి హానరీ మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ చంద్రంపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు 7వ వార్డ్ కార్పొరేటర్ పిల్ల మంగమ్మ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సేవా సమితి ట్రస్ట్ మరియు ఎంవీవీఎస్ మూర్తి ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించు ప్రజాహిత కార్యక్రమాలు స్వర్గీయ డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి స్ఫూర్తితో ప్రజలు సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుతూ ఎం శ్రీభరత్ పర్యవేక్షణలో ఉచిత వైద్యులు సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబు, 7వ వార్డ్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ పిల్ల మంగమ్మ, పిల్ల వెంకట్రావు పలువురు మాట్లాడుతూ జిమాసర్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం, ఆరోగ్య సేవలు, సాధారణ వైద్య పరీక్షలు, ఆరోగ్య పరీక్షలు, మహిళలు, చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్యులచే కంటి పరీక్షలు, రక్తపోటు, మధుమేహ వ్యాధి పరీక్షలు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత పరీక్షలు, గుండెకు సంబంధించినవి, చర్మ వ్యాధులకు సంబంధించిన, ఎముకలకు సంబంధించిన పరీక్షలు మరియు ఉచిత మందులు పంపిణీ కూడా చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతిన లక్ష్మణ, పోతిన వాసు, పోతిన బుజ్జి, పిల్ల రాము, పిల్ల రమణ, పిల్ల మోహన్ కృష్ణ, జె సూర్యరాజు, నాగోతి శివాజీ, నాగోతి సూర్యప్రకాష్, కానూరు అచ్యుతరావు, పోతిన నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 7వ వార్డులో చంద్రంపాలెం గ్రామంలో గీతం మెడికల్ హాస్పిటల్ నుంచి ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలు శ్రీభరత్ గారికి, మరి ఈ మెడికల్ క్యాంప్కి వచ్చినటువంటి డాక్టర్స్కి, పారామెడికల్ సిబ్బందికి అందరూ కూడా ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున కోసం తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మా నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పేదలకి వైద్యం ఇవ్వడం కోసం ఉచితంగా మరి వచ్చినందుకు ముందుగా అభినందనలు తెలియపరుచుకుంటూ ఈరోజు మా 7వ వార్డులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన స్థానిక కార్పొరేటర్, ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మన ఎంపీ శ్రీభరత్ గారు తన నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కూడా పేదలకు మెరుగైన వైద్యం అందాలి అనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, తద్వారా వాళ్ళకి ఆపరేషన్ పెడితే ఆపరేషన్ కానీ, లేకపోతే స్పెట్స్ కానీ, కన్సల్ట్ లేకపోతే డెంటల్ కానీ సంబంధిత అందరూ కూడా ఇక్కడి నుంచి బస్సులు పెట్టి హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేసి ఉచితంగా మళ్ళీ ఇంటి దగ్గర దించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలి ప్రజలు. అలాగే చేసినందుకు శ్రీభరత్ గారికి, వాళ్ళ మిత్రులు అందరూ బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. మరి ఈరోజు 7వ వార్డులో అలాగే మన చంద్రంపాలెం గ్రామంలో మన గీతం హాస్పిటల్ తాలూకా మన మేనేజ్మెంటు గీతం అధినేత శ్రీభరత్ గారు ఈరోజు మన మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అలాగే బీపీ, షుగరు, ఈసీజీ, అలాగే 9 డిపార్ట్మెంట్ కళ్ళకు సంబంధించింది కూడా 9 డిపార్ట్మెంట్లు ఆల్రెడీగా ఆరోగ్యం అన్నింటికి కూడా ఇది చూస్తున్నారు. ఈరోజు ఇక్కడ అన్ని చెక్ చేసుకొని ఓపీ రాయించుకొని అదే విధంగా అదే గ్రీన్ ఈరోజు ఎల్లో కార్డు ఇస్తున్నారు. అలాగే ఎన్ని రోజులైనా సరే వాళ్ళకి 2 లక్షలైనా సరే 3 లక్షలైనా సరే వాళ్ళకి ఆరోగ్యం శుద్ధి చేయడానికి ప్రజలకు అందరికీ కూడా బాగుండాలని, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి మంచి ఉద్దేశించి ఈరోజు శ్రీభరత్ గారు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడే కాదు, మన ఈ మన విశాఖపట్నం జిల్లా అంతా కూడా వాళ్ళు ఎక్కడో ఒక్కడ నెలకి 2-3 మెడికల్ క్యాంపులు పెడుతున్నారు. దీనివల్ల చాలామంది ఆరోగ్యం బాగలేని అందరూ కూడా మెడిసిన్ తీసుకొని ఆరోగ్యంగా బాగుంటున్నారని చెప్పేసి కోరుకుంటూ సెలవు. చంద్రంపాలెం గ్రామంలో మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా అన్ని ఏరియాల్లో కూడా మెడికల్ క్యాంపు పెడుతున్నారు. మన ఊర్లో పెట్టలేదని చెప్పేసి పెద్దవాళ్ళు చాలామంది మమ్మల్ని అడగడం జరిగింది.
అయితే నేను కొంతమంది కుర్రవాళ్ళు అడిగాను. అప్పుడు వాసు, లక్షణ, బుజ్జి, రాము అందరూ వచ్చి భరత్ గారిని అలాగే మా కార్పొరేటర్ గారు పిల్ల మంగమ్మ గారు వెంకటరావు గారిని కన్వర్ట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత మీరు స్థలం కానీ ఏర్పాటు చేసి టెంట్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తే మీ డాక్టర్ని మీ ఊళ్ళో పంపుతామని చెప్పి ముందుగా చెప్తారు. ఆ రకంగా మేము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మా కార్పొరేటర్ గారు పిల్ల మంగమ్మ గారు భరత్ గారిని కాంటాక్ట్ చేసి వైద్యులందరినీ కూడా 12 మంది డాక్టర్లు ఇక్కడ పంపించడం జరిగింది. మా ఊర్లో చాలామందికి కళ్ళు సరిగ్గా కనిపించుకున్న వాళ్ళు, తర్వాత కిడ్నీ వ్యాధులతో ఉన్నారు, తర్వాత షుగరు, తర్వాత బీపీ, ఇవన్నీ కూడా చాలామందికి ఉన్నాయండి. ఈరోజు చంద్రంపాలెంలో చాలామంది పెద్దవాళ్ళ 60 మంది పైబడి వాళ్ళందరూ వచ్చి చాలామంది మా వెంకటరావు గారికి మా కార్పొరేటర్ పిల్ల మంగమ్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మంచి కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇంకెన్నెన్నో మాకు చెయ్యాలి మా ఊరికి అని చెప్పేసి అడగడం జరిగింది. అలాగే మా కార్పొరేటర్ గారు కూడా వచ్చి ఈరోజు మాకు ఇవన్నీ కూడా చేస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటివే మా కార్పొరేటర్ గారు కానీ భరత్ గారు కానీ కోరాడు రాజబాబు గారు కానీ ముందుకు వచ్చి ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చంద్రంపాలెం గ్రామంలోని మానవ సేవే మాధవ సేవ అనే మన ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ఆయన నడిచిన బాటలోని మరి ఎంబీబీఎస్ మూర్తి గారు కూడా మరి గీతం హాస్పిటల్ మరి కట్టించి ఎంతో పేదవారికి ఎంతో ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఒక వార్డులోనే కాదు ప్రతి గ్రామానికి కూడా వెళ్ళి ఉచిత వైద్యం అందిస్తున్నారంటే మరి శ్రీకాంత్ గారు ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అదొకటే కాకుండా ప్రతి గ్రామంలో కూడా బీపీ, షుగర్, హార్ట్కి సంబంధించినవి మరి కళ్ళకి సంబంధించినవి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఒక కార్డు ఇస్తున్నారు. దాని మూలంగా గీతం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, కానీ ఏ సర్జరీ అని ఫ్రీగా చేసే అవకాశం గీతం హాస్పిటల్ ఒక్కదానికే మరి ఉందని మరి మీ ప్రజలందరూ కూడా తెలియజేయడం అవుతుంది. అంతేకాకుండా ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఎంతో సేవాభావంతో ప్రతి ఒక్కరిని కూడా అందరినీ మరి ప్రజలందరినీ మంచి ఉద్దేశంతో మా ప్రజలందరూ కూడా బాగోవాలనే ఉద్దేశంతో మరి ఊరికి వెళ్ళి ఉచిత క్యాంపు పెట్టి మరి శిబిరంలోనేమో దీంట్లోని ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలని ఆయన కోరుకున్నారు. ప్రజలందరూ ఎప్పుడూ క్షేమంగా ఉండాలని, ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆయన కోరుకున్నారు. శ్రీపతి విశాఖ గాజువాక బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ జీవీఎల్. మరో 2 నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. పాత గాజువాక పంతులుగారి మేడ ప్రాంతంలో బుధవారం జరిగిన ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, విశిష్ట అతిథులుగా జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రాలు పాల్గొని కరణంరెడ్డి నరసింగరావుతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉందన్నారు. సుమారు 3000 చదరపు గజాల సువిశాలంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పార్టీ కార్యాలయం నుంచి ఇకపై ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయడం, అలాగే పార్టీ ద్వారా చేసే కార్యక్రమాలకు నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు ఈ నూతన కార్యాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు మేడపాటి రవీంద్రనాథ్ రెడ్డి, పొలిమేర శ్రీను, సోంబాబు, బాటా శ్రీను, కృష్ణంరాజు, జీలకర్ర రమణ, కట్టా పద్మ, జీలకర్ర భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పక్షాన నిలిచేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ కేవలం ఎన్నికలకు, కేవలం రాజకీయాలకు పరిమితం కాకుండా ప్రజా సేవ కోసం పనిచేసేటువంటి పార్టీగా ఇప్పటికే మేము గుర్తింపు పొందింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తయి బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ తర్వాత, ప్రాణ ప్రతిష్ఠ తర్వాత దేశమంతా కూడా రామమయం అయిపోయింది. హిందువుల 500 సంవత్సరాల నాటి కళ పూర్తయినందుకు దేశవ్యాప్తంగా ఒక ఆనందం ఉంది. నిన్న నేను పల్లె పోరు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పద్మనాభం మండలం వెళ్ళి రావటం జరిగింది. పద్మనాభ మండలంలో అనేక గ్రామాలు సందర్శించి ఎక్కడ చూసినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధి పట్ల, ప్రధాని నరేంద్ర మోదీ గారు చూపించినటువంటి వారి
ప్రధాని మోదీ గారి వారి నిర్ణయం పట్ల, వారి కృషి వలన అక్కడ అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవటం పట్ల ప్రజల్లో అపారమైనటువంటి మోదీ గారి పట్ల ఒక ఆదర భావం ఉన్నది. సో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో మోదీ గారి నాయకత్వాన్ని, వారి సాధించిన విజయాల్ని తీసుకువెళ్తూ బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. అలాగే రేపు 15వ తేదీ విశాఖపట్నంలో సుమారు 3000 ఉపకరణాలను దివ్యాంగులకి ఉచితంగా అందజేసే కార్యక్రమం రేపు నిర్వహించబోతున్నాం. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నా చొరవ మేరకు ఈ క్యాంపుల్ని 13 క్యాంపుల్ని నిర్వహించి సుమారు 2.5 కోట్ల రూపాయల విలువైనటువంటి ఉపకరణాలని రేపు అందివ్వబోతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల గారు రానున్నారు. అలాగే గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి అగనంపూడి టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి సమస్య దీర్ఘకాలిక సమస్య. కొత్త నేషనల్ హైవే నిర్మాణం అయినప్పటికీ అనకాపల్లి ఆనందపురం వరకు అయినప్పటికీ కూడా దాన్ని అక్కడ టోల్ ప్లాజా నిర్మించినా ఇంకా అగనంపూడి టోల్ ప్లాజా కొనసాగటంపై మొన్న నేను పార్లమెంట్లో హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని పార్లమెంట్ లోపలే ప్రశ్నించడం జరిగింది. వారు గతంలో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా కొన్ని ప్రాంతాల్లో ఇవి కొనసాగుతున్నాయి. దీన్ని త్వరలోనే దీనిపైన రివ్యూ చేసి ఖచ్చితంగా దానిపై ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటానని కూడా నాకు తెలియజేయటం జరిగింది. సో కాబట్టి ముఖ్యంగా నగర పరిధుల్లో ఎటువంటి ప్లేసుల్లో కూడా టోల్ ప్లాజాలు లేకుండా తీసుకుంటాం నిర్ణయం. అందులో అగనంపూడి ప్లాజాపై ఖచ్చితంగా ఒక రివ్యూ తీసుకొని ఒక సముచిత నిర్ణయం చేస్తామని చెప్పడం జరిగింది. సూచనల మేరకు మన గాజువాక అసెంబ్లీ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు గౌరవ ఎంపీ గారు శ్రీ జీవీఎల్ నరసింహరావు గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారికి, మా జిల్లా ఇప్పుడే మా గురువుగారు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు గారు చెప్పారు. ఈ యొక్క ఎన్నికల కార్యాలయం ప్రజా సమస్యల కోసం ప్రజల కొరకు ప్రజల మధ్యనే అందుబాటులో ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్న కార్యాలయం లోపల ఉండడం వల్ల చాలామంది సమస్యలు చెప్పడానికి ఇబ్బంది పడేవారు. పెద్దలు పిలుపు మేరకు సెంటర్లో అంటే గాజువాక సెంటర్లో మన పంతులు గారి మేడ బస్ స్టాప్ వద్ద మెయిన్ రోడ్లో ఈ యొక్క కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఎన్నికలతో పాటు ఎన్నికలు అయిన తర్వాత కూడా రాబోయే 5 ఏళ్ల పాటు ఇక్కడ ఈ కార్యాలయం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి. మరి మన గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహరావు గారు ఆయన దగ్గరికి బీచ్ రోడ్ వరకు వెళ్లాల్సి వస్తుందని చాలామంది అన్నారు, దూరం అవుతుంది కార్యాలయం. అందుకే గాజువాకలో ఈ కార్యాలయం అందుబాటులో ఉంటే గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ గారిని అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఈ కార్యాలయానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి సమస్యలు కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. గౌరవ ఎంపీ గారు చెప్పడం వల్ల ఎంతోమంది మహిళలకు ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా వంట గ్యాసులు ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా కొన్ని వేల మందికి ఇవ్వడం జరిగింది. మనకి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డులో వికసిత్ భారత్ కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలు, అదేవిధంగా ఆర్పీలు, మనకి ఆర్పీలు అందరూ కూడా రావడం జరిగింది. ఆర్పీలు అంతా కూడా చాలా చక్కగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో మా గాజు ప్రాంతంలో నాయకులందరిలో ఒక నూతనోత్సాహం వస్తుంది. ఖచ్చితంగా 2024లో గాజువాక నుంచి భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయం. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నాం. ఇప్పటికే ఎన్నికల కమిటీ కూడా 54 మందితో కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మా దగ్గర తీసుకురండి. ఖచ్చితంగా మా పార్టీ పెద్దల దృష్టికి, గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తాం. ముఖ్యంగా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మా ఆహ్వానం మేరకు ఇచ్చేసినటువంటి బిఎంఎస్ నాయకులకి, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలకి, మహిళా సంఘాలకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఏమ్మా ఆఫర్ స్వీకరిస్తున్నారా?
క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల కమిటీ అధ్యక్షులకి నేను ఆఫర్ ఇస్తున్నా. ఈ ఆఫర్ స్వీకరిస్తున్నారా? థ్యాంక్ యూ. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలని ప్రయత్నించారు. ఆయన ఏకంగా ఆయన విమానానికి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలని ప్రయత్నిస్తే ఆంధ్ర రాష్ట్ర బార్డర్ పైన దాదాపు 3 గంటల సేపు ఆయన్ని ఆపేశారు. ఆంధ్ర ఏమైనా పాకిస్తానా? కాదు. కానీ ఈ సద్దాం హుస్సేన్ లాంటి జగన్ వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఒక పాకిస్తాన్ లాగా మారిపోయింది. అందుకే ఆనాడు చంద్రబాబు గారు పవన్ అన్న కలిసి ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పవన్ అన్న పదే పదే ఒక మాట అంటారు. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ, ఇంకా ఈ పేటీఎం బ్యాచ్ ఉందండి. 5 రూపాయలు ఇస్తే గలీజు పోస్టులు పెడతారు, అడ్డగోలుగా పోస్టులు పెడతారు, మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, కుటుంబాలు చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు, భార్య భర్తల మధ్యన కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలా. వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలా. వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదు. అటు జన సైనికులు, ఇటు తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ఏ అభ్యర్థి అయితే ప్రకటిస్తారో ఆ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖంగా కోరుతున్నాం. సీనియర్లు కూడా నేను కోరుతున్నా. సీనియర్లను గౌరవిస్తా, జూనియర్ని గౌరవిస్తా, మిడిల్ లీడర్షిప్ ని కూడా గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళనే ప్రోత్సహిస్తా. ఎవరి బూత్లో అయితే మెజారిటీ చూపిస్తారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నియమించిన అభ్యర్థిని గెలిపిస్తారో వాళ్ళని నేను గౌరవిస్తాను. వాళ్ళకే నా తలుపులు ఎప్పుడు తెరుచుంటాయని ఈ సభాముఖంగా మీ అందరికి నేను మళ్ళీ హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన సాలూరు ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఇప్పుడు మీరందరూ